హలో ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్ ది వాల్యూమ్ 2 ట్రైలర్ వచ్చింది కదా, దాని బ్రేక్ డౌన్ అండ్ అలానే అసలు ఈ వాల్యూమ్ 2 లో మనం ఏం చూడొచ్చు, అసలు ఎండింగ్ ఏంటి అనేది బెస్ట్ పాసిబుల్ థియరీతో ప్రెడిక్ట్ చేస్తా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ స్టార్ట్ చేస్తా. మనకి వాల్యూమ్ 1 ఎండింగ్ దగ్గర నుంచే ఈ వాల్యూమ్ 2 ట్రైలర్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు తన నీస్ మీద ఉంటాడు, వాటన్నిటిని డిఫీట్ చేసి అండ్ మనకి ఇట్లా డైలాగ్ చెప్తాడు అనమాట. వి ఫెయిల్డ్ అండ్ వి నెవర్ స్టుడ్ ఏ ఛాన్స్ అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే తను ఇప్పుడు హైవ్ మైండ్ లో ట్యాప్ అయి కనెక్ట్ అయినందుకు తనకు అసలు వెక్నా ఒరిజినల్ పవర్ తెలిసి ఉండొచ్చు. అండ్ ఆ ఫైట్ అప్పుడు కూడా వెక్నా చాలా పవర్ఫుల్ ఫామ్ లో ఉంటది కాబట్టి సో తను అట్లా డిస్కరేజింగ్ గా ఫీల్ అవుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇమీడియట్ గానే వాళ్ళ మదర్ జాయ్స్ ఇట్లా తనని కంఫర్ట్ చేసిన వర్డ్స్ మనకు చూపెడతారు. అండ్ మనకి నెక్స్ట్ షాట్ లో మైక్ ఇట్లా పైకి చూస్తూ అండ్ తన ఫేస్ మీద ఒక రెడ్ కలర్ లైట్ లాగా పడుతుంది అనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు మైక్ ఫస్ట్ టైం అప్ సైడ్ డౌన్ కి వెళ్తున్నాడు అనమాట. అండ్ మనం ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే తన హ్యాండ్ లో ఒక వాకీ టాకీ ఉంటది. సో తను అక్కడ లోపలనే ట్రాప్ అయిపోయిన డస్టిన్, నాన్సీ, జోనథన్ అండ్ స్టీవ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ వాల్యూమ్ లో అప్ సైడ్ డౌన్ లో ఉండిపోతారు. అండ్ వెనకాల మనం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇద్దరు పర్సన్స్ ఉంటారు, షూస్ మనకు కనబడుతుంటే క్లియర్ గా. అండ్ దాంట్లో ఒక పర్సన్ మాత్రం షూర్ గా 11 అనమాట. అది ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే తన హ్యాండ్ కున్న బ్యాండ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ కున్న రింగ్ వల్ల. మనకు ఫస్ట్ సీజన్ 5 ట్రైలర్ వదిలినప్పుడు దాంట్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవే ఇక్కడ వాల్యూమ్ 2 లో కూడా కొన్ని షార్ట్స్ వాడారనమాట. సో అట్లా మనం కంబైన్ చేసి చూస్తే మనకు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను క్లియర్ గా మెన్షన్ చేస్తా టైం అండ్ ఏ ట్రైలర్ లోంచి ఏ షార్ట్ అని చెప్పి, సో మీకు కూడా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. నాకు వాల్యూమ్ 2 ట్రైలర్ లో కొంచెం ముందు వెళ్తే ఎట్లా అంటే డస్ట్ ఇట్లా రన్ చేసుకుంటూ వచ్చి మైక్ ని హగ్ చేసుకొని చూపెడతారనమాట. ఆ వెనకాల అబ్జర్వ్ చేస్తేనే అక్కడ 11 ఉంటుంది. అండ్ ట్రైలర్ లో కొంచెం ముందు మనకి 11 కొన్ని ఫైటింగ్ సీన్స్ చూపెడతారనమాట. అండ్ అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ డస్టిన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళందరున్న బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవుతుంది. అండ్ అలానే 11 ది కాస్ట్యూమ్ కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి మ్యాక్స్ ఇంకా హాలీని చూపెడతారు. అండ్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ లో వ్యాండర్ అవుతున్నారు మనకు చూపెడతారు. అండ్ దాంట్లో వాళ్ళు ఓపెనింగ్ షాట్ మాత్రం హాలీ రూమ్ ని మనకు చూపెడతారు అనమాట. సో అసలు వాళ్ళు ఎలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తున్నారు అంటే మనకి నెక్స్ట్ షాట్ లోనే కొంచెం ముందు వాళ్ళు ఒక డోర్ నుంచి పాస్ అయ్యేది చూపెడతారు అనమాట. సో యాక్చువల్ అదొక పోర్టల్ టైప్ అనమాట. దాని వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటంటే మనకు ఫస్ట్ సీజన్ 5 ఎపిసోడ్ 1 లో మైక్ ఇట్లా హాలీకి ఒక క్లెరిక్ ఇస్తాడనమాట వాళ్ళ స్కూల్ హాల్వేలో, ఎందుకంటే ఆమె ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి. అండ్ అక్కడ మైక్స్ చెప్పే డైలాగ్స్ తోనే వీళ్ళు హాలీ క్యారెక్టర్ ఎట్లుంటది అండ్ తన పవర్స్ ఏందనేది మనకి చూపెట్టారు అనమాట. అండ్ తను ఏం చెప్తాడంటే ఈ క్లెరిక్ కి చాలా డివైన్ పవర్స్ ఉంటాయి అండ్ ఆ స్పెల్స్ వాడి ఈవిల్ ఫోర్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలానే డైమెన్షనల్ డోర్ ఓపెన్ చేసి తను విజువలైజ్ చేసుకున్న ఏ ప్లేస్ ఎక్కడికైనా సరే వెళ్ళగలుగుతారు, తీసుకెళ్లగలుగుతారు అన్నట్టు ఆ డైలాగ్ మీనింగ్ ఉంటది. సో మనకి షార్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా హాలీ కూడా తన పవర్స్ లైట్ గా యూజ్ చేసి స్టార్ట్ చేసినట్టు ఫోర్ షాడో చేస్తుండొచ్చు. అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే క్లెరిక్ మైక్ ఇస్తాడో ఆ టాయ్ ది సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు హాలీ కూడా అందులోనే సేమ్ డ్రెస్ ఉంటది. సో మనకి ఆ క్యారెక్టర్ హాలీ అని చెప్పి వీళ్ళు క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నారు. సో అలా హాలీ పవర్స్ త్రూనే మ్యాక్స్ ఇంకా అదర్ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళ ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ మన నెక్స్ట్ షాట్ లో నాన్సీ, డస్టిన్, స్టీవ్, జోనథన్ వీళ్ళు నలుగురు అప్సైడ్ డౌన్ లో ట్రాప్ అయిపోతారు కదా, వాళ్ళు హాకిన్స్ లాబొరేటరీ ముందు ఉండే షాట్ చూపెడతారు. అండ్ మనకి కొన్ని నెక్స్ట్ షాట్స్ లో వాళ్ళు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేది కూడా చూపెడుతుంటారు అనమాట. అండ్ వాళ్ళు అక్కడ ఒక రెడ్ కలర్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ కోర్ లాగా ఉంటారు అనమాట, రౌండ్ గా పెద్దగా. అది అబ్జర్వ్ చేస్తారు. అండ్ వీళ్ళు కింద సైడ్ నుంచి చూస్తారు. అండ్ అదే కోర్ ని జోనథన్, నాన్సీ పైన నుంచి చూస్తారు అనమాట. అండ్ అది బ్లాస్ట్ అయ్యే సీక్వెన్సెస్ కూడా మనకు చూపెడతారు. బట్ అది ఏంది అని మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ ఆ బ్లాస్ట్ టైమ్ లోనే జోనథన్, నాన్సీ ఇట్లా వెనకాలకి ఆ ఫోర్స్ వల్ల పడిపోయే షాట్ కూడా ఒకటి చూపెడతారు మనకి. అండ్ ఇక్కడ డస్టిన్ ఒక డైలాగ్ అంటాడు, ఎవ్రీథింగ్ వి అజ్యూమ్డ్ అబౌట్ అప్సైడ్ డౌన్ ఇస్ డెడ్ రాంగ్ అని చెప్పి. ఈ డైలాగ్ మీనింగ్ అండ్ ఎనర్జీ కోర్ బ్లాస్ట్ గురించి నేను ప్రిడిక్షన్ పార్ట్ లో క్లియర్ గా చెప్తాను. అండ్ మనకు నెక్స్ట్ షాట్ లో 11 ఇట్లా 8 అడుగుతుంది అనమాట కలిని, తనని ఫైండ్ చేయడానికి నాకు హెల్ప్ చేయి అండ్ నేను తను చంపాలన్నట్టు. అండ్ 8 కూడా అగ్రీ అయినట్టు మనకు చూపెడతారు. అండ్ మనకు నెక్స్ట్ షాట్ లో మురే బౌమెన్ ఇట్లా ఒక ట్రక్ ని ఆర్మీ బేస్ లోకి డ్రైవ్ చేస్తున్నట్టు మనకు చూపెడతారు. అండ్ అట్ సైడ్ నుంచి ఆర్మీ మెన్ ఇంకా డాక్టర్ కే వీళ్ళు షూట్ చేస్తూ అపోజ్ చేసినట్టు చూపెడతారు. అండ్ ఆ ట్రక్ కంటైనర్ లో ఎవరెవరు ఉంటారంటే 11, మైక్, స్టీవ్, డస్టిన్, రాబిన్, లూకస్ ఇంకా నాన్సీ. మనకి ఏంటంటే ముందు కూడా ఒక షాట్ ఉంటుంది అన్నమాట. సో కంబైన్ గా చూస్తే వీళ్ళందరూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. అండ్ మెయిన్ ట్రైలర్ లో కూడా ఈ ఆర్మీ బేస్ లోకి వచ్చి ఏవైతే వీళ్ళు ఫైట్ చేస్తారో అవి కూడా షార్ట్స్ ఉన్నాయి, నేను అవి చూపెడతాను. అండ్ నా ఎస్టిమేషన్ ప్రకారం వీళ్ళు అసలు ఆర్మీ బేస్ కి ఎందుకు వెళ్తారు అంటే ఫస్ట్ టైం వీళ్ళు అప్సైడ్ డౌన్ లో ట్రాప్ అయ్యారు కదా నాన్సీ వీళ్ళందరూ, వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇది సెకండ్ టైం ఎంటర్ అవ్వాలని చూస్తున్నారనమాట. అండ్ ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే నాన్సీ డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుంది అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ఉంటారు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక డైలాగ్ ఉంటుంది కదా, స్టీవ్ అండ్ డస్టిన్ ది యూ డై ఐ డై అని. అక్కడ వాళ్ళు ఏ అవుట్ ఫిట్ లో ఉన్నారో అదే అవుట్ ఫిట్ మనకి ట్రక్ లో చూపెడతారు. అండ్ మనం నాన్సీని అబ్జర్వ్ చేస్తే ఇట్లా గన్స్ అండ్ బుల్లెట్స్ అన్నిట్లో తను ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంటది అనమాట. అండ్ ఆ కంటైనర్ లో రాబిన్ అండ్ డస్టిన్ వీళ్ళ కాన్వోలో మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అక్కడ విల్ కూడా ఉంటాడు అనమాట. ఎట్లా అంటే తన ఇయర్ ఇంకా హెయిర్ కట్ తో మ్యాచ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ వీళ్ళు కూడా ఆ ట్రక్ లో ఉన్నాడు వీళ్ళతోనే.
అండ్ మనకి 11 కాస్ట్యూమ్ ని మనం కరెక్ట్ గా చూస్తే మనకి మెయిన్ ట్రైలర్ లో తను మైక్ తో చెప్తుంది అనమాట, ఇది మీ రెగ్యులర్ క్యాంపెయిన్ లాగా కాదు, ఇది కొంచెం సీరియస్ అండ్ మనం ఎండింగ్ డిసైడ్ చేయలేము అన్నట్టు. సో ఇది మోస్ట్లీ వీళ్ళు సెకండ్ టైం ఈ ట్రక్ లోపల ఆర్మీ బేస్ కి వెళ్లే ముందు కన్వర్జేషన్ అయి ఉండొచ్చు. అండ్ ఆ ట్రక్ లోపల కూడా వాళ్ళిద్దరు ఇట్లా కొంచెం స్కేర్డ్ గా ఆ టెన్స్ ఫీలింగ్ మనకు చూపెడతారు. అండ్ నెక్స్ట్ మనకి ట్రైలర్ లో ఎట్లా అంటే హాస్పిటల్ మీద ఈ డెమోడాగ్స్ అటాక్ చూపెడతారు. అండ్ అది చేయడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ మ్యాక్స్ బాడీని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి లేదా చంపేద్దామని చెప్పి, ఎందుకంటే తను ఇట్లా హాలీకి గైడ్ చేస్తుంది కాబట్టి, సో తన వల్ల తన ప్లాన్ కి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి, సో ఈ డెమోడాగ్స్ ని మ్యాక్స్ మీద అటాక్ చేయడానికి పంపిస్తే, బట్ ఆ టైంలో లూకస్ ఉంటాడు. అండ్ మనకు మెయిన్ ట్రైలర్ లో కూడా ఇట్లా మ్యాక్స్ బాడీని లూకస్ లిఫ్ట్ లో లిఫ్ట్ చేయడు అండ్ డెమోడాగ్ అటాక్ చేయడు, ఈ సీన్స్ అన్ని మనకు చూపెడతారు. అండ్ ఇక్కడ ట్రైలర్ లో కూడా వాళ్ళు డెమోడాగ్ నుంచి హైట్ అయినట్టు చూపెడతారు మనకు కొన్ని షార్ట్స్. అండ్ అక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే విక్కీ రాబిన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది అండ్ హాస్పిటల్లో రాబిన్ కూడా ఉంటుంది ఆ టైంలో. అండ్ మనకి ఒక షార్ట్ లో ఎట్లా అంటే వీళ్ళు తన పవర్ ని మళ్ళీ యూజ్ చేస్తున్నట్టు మనకు చూపెడతారు అనమాట. మోస్ట్లీ ఈ అటాక్ చాలా మ్యాసివ్ ఉంటది కాబట్టి మనం చూపెట్టిన షార్ట్స్ లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు తన పవర్స్ యూజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనం వెనకాల అబ్జర్వ్ చేస్తే రాబిన్ సేమ్ హాస్పిటల్లో ఏ జాకెట్ అయిందో అదే కాస్ట్యూమ్ లో ఉంటది. అండ్ వీళ్ళప్పుడు రేడియో స్టేషన్ దగ్గర ఉంటారు. అండ్ అక్కడనే మనకి ఒక షార్ట్ లో ఏం చూపెడతారు అంటే వీళ్ళు డెమోగార్గన్ ని ఎలక్ట్రిక్యూట్ చేసి అంటే ఎలక్ట్రిక్ షాక్ పెట్టి చంపేట చూపెడతారు. అది ఎట్లా అంటే రాబిన్ టర్న్ ఆన్ చేస్తుంది ఆ పవర్ స్టాట్ ని రేడియో స్టేషన్ ది. సో అక్కడ మనం ఆ స్లీవ్ అండ్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. సో అదే ప్లేస్ లో ఆ టైంలో జరుగుతుంది ఇది. అండ్ మన నెక్స్ట్ షాట్ లో హాలీ ముందే వెక్నా తన ఎట్లా అంటే ఫార్మ్స్ మారి ఒరిజినల్ ఫార్మ్ లోకి రావడం మనకు చూపెడతారు. సో దాని తర్వాత హాలీ టెరిఫైడ్ అయ్యి సో మోస్ట్లీ అట్లా తన పవర్ లైట్ గా యాక్టివేట్ అయ్యి ఎస్కేప్ అయి ఉండొచ్చు. అండ్ మనకి వాల్యూమ్ 2 ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, మ్యాక్స్ ఇంకా హాలీ ఇద్దరు ఎస్కేప్ అవుతున్నట్టు ఫాస్ట్ గా రన్ చేస్తున్నట్టు. సో మోస్ట్లీ ఈ ట్రూ ఫార్మ్ చూపెట్టిన తర్వాత షార్ట్స్ ఉండొచ్చు అవి. అండ్ మనకి ఇక్కడ వెక్నాది మోటివ్ ఏందని క్లియర్ గా చెప్తారు అనమాట ఆ డైలాగ్ త్రూ. ఎట్లా అంటే ఒక న్యూ వరల్డ్ ని క్రియేట్ చేయాలా, ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేసి అన్నట్టు మనకి వెక్నా డైలాగ్స్ త్రూ కన్ఫర్మ్ చేస్తారు తన మోటివ్. అండ్ మనకి బ్లాస్ట్ షాట్స్ చూపెడతారు. అండ్ దాని తర్వాత ఎట్లా అంటే 11 ఇంకా 8 ఇట్లా ఏదో టొర్నాడో విండ్ అటాక్ చేస్తుంటే ట్రాప్ అయిపోతున్నట్టు అండ్ హాపర్ వాళ్ళని పిలుస్తున్నట్టు ఒక షాట్ చూపెడతారు. అండ్ ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ హాపర్ ఇంకా 11 అక్కడనే ఉండిపోతారు కదా అప్సైడ్ డౌన్ లో, అప్పుడు అనమాట ఇది. అది ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే 11 కాస్ట్యూమ్ ఆ రెడ్ షార్ట్స్ ఇంకా ఓల్డ్ కాస్ట్యూమ్ ఉంటది కాబట్టి. అండ్ ఇంకో క్లిప్ లో మనకి కలి ఇట్లా 8 ఉంటుంది కదా, ఆమె ఒక సోల్జర్ ని అటాక్ చేసే షాట్ కూడా ఉంటది. అండ్ మనకు ఒక షాట్ లో ఎట్లా అంటే అప్సైడ్ డౌన్ లో గ్రౌండ్ పైన ఉంటుంది కదా, అది బ్రేక్ అవుతూ ఒక రెడ్ కలర్ లైటింగ్ మనకి చూపెడతారు అనమాట. అది మనకి మెయిన్ ట్రైలర్ లో రియల్ వరల్డ్ లో ఎట్లా అవుతుంది రియాక్షన్ అనేది ఒక షాట్ లో చూపెడతారు అనమాట. ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ బ్రేక్ అయ్యి సేమ్ ఈ రెడ్ కలర్ లైటింగ్ లాగా వస్తుంటది అనమాట రేడియో స్టేషన్ ముందు. అండ్ దాని తర్వాత మనకి వెక్నని తన మెయిన్ లేయర్ లాగా ఒక ప్లేస్ ఉంటుంది అది చూపెట్టి ఎండ్ చేస్తారు ఈ వాల్యూమ్ 2 ట్రైలర్. సో ఇది స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 2 ట్రైలర్ బ్రేక్ డౌన్. అండ్ ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రొడిక్షన్ అనమాట. మనకి సీజన్ 5 లో డస్టిన్, నాన్సీ ఇంకా వీళ్ళందరూ అప్సైడ్ డౌన్ లో స్ట్రక్ అయినప్పుడు ఆ వాల్ ని చూస్తారు కదా, ఐ మీన్ అంటే ఆ వాల్ లో క్రాష్ అవుతారు కదా ఆ ఫ్లెషీ వాల్. సో డస్టిన్ ఏం రియలైజ్ అవుతారు అంటే అది మొత్తం హాకిన్స్ ని సరౌండ్ చేస్తుంది అండ్ ఆ లాబొరేటరీ ఏదైతే ఉందో హాకిన్స్ లో అది సెంటర్ పాయింట్ అని. అండ్ మనకి డస్టిన్ త్రూ డైలాగ్ ఒకటి ఉంటది, ఎవ్రీథింగ్ వి అజ్యూమ్డ్ అబౌట్ అప్సైడ్ డౌన్ ఇస్ డెడ్ రాంగ్ అని చెప్పి. దీని మీనింగ్ ఏంటంటే ఈ అప్సైడ్ డౌన్ ఏదైతే ఉందో 1983లో 11 ఎప్పుడైతే డెమోగార్గన్ తో కాంటాక్ట్ అవుతుందో ఎక్స్పెరిమెంట్ టైంలో అప్పుడు ఒక స్నాప్ షాట్ లాగా ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ హాకిన్స్ లో ఫార్మ్ అవుతుంది అనమాట. అండ్ దీని చుట్టూ ఏదైతే ఫ్లెష్ థిక్ వాల్ ఉందో ఈ మొత్తం టౌన్ ని సరౌండ్ చేస్తుంది అనమాట సర్క్యులర్ గా. సో ఇది ఏంటంటే ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట, ఎక్కడ నుంచి ఈ ఒరిజినల్ వరల్డ్ అండ్ డైమెన్షన్ ఎక్స్ మధ్యలో. సో ఈ వాల్ వల్లనే ఆ డైమెన్షన్ ఎక్స్ లోంచి అప్సైడ్ వరల్డ్ కి వీటి ఫుల్ పొటెన్షియల్ తో అటాక్ చేయలేకపోతుండొచ్చు. సో ఇప్పుడు వెక్నా ఫుల్ యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఈ డైమెన్షన్ ఎక్స్ నుంచి ఒరిజినల్ వరల్డ్ కి ఒక వార్మ్ హోల్ ఓపెన్ చేయడం. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ముందులానే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ సైన్స్ టీచర్ తో ఎరికా క్లాస్ అప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. అండ్ అది సీజన్ 5 ఎపిసోడ్ 3. అండ్ దాంట్లో వార్మ్ హోల్స్ గురించి ఏం చెప్తారంటే మ్యాటర్ కెన్ క్రాస్ డిఫరెంట్ గ్యాలక్సీస్ అండ్ డైమెన్షన్ వితౌట్ కవరింగ్ ద స్పేస్ బిట్వీన్ అని. సో అలా వెక్నా ప్లాన్ ఏముంటది అంటే డైరెక్ట్ డైమెన్షన్ ఎక్స్ నుంచి ఒరిజినల్ వరల్డ్ కి ట్రావెల్ చేయాలా. సో డైరెక్ట్ గా వెళ్ళాలంటే ఇట్లా ఒక వార్మ్ హోల్ ఓపెన్ చేద్దామని డిసైడ్ అవుతుంది. మనకి వీళ్ళు హైవ్ మైండ్ లో ట్యాప్ అయినప్పుడు తను వెక్నా లేయర్ డయాగ్రామ్ వేసినప్పుడు కూడా సేమ్ అది సైన్స్ క్లాస్ లో డయాగ్రామ్ లానే ఉంటుంది. అండ్ అక్కడ 12 కిడ్స్ ని మెన్షన్ చేస్తారు కదా, సో మోస్ట్లీ ఆ 12 కిడ్స్ కూడా అబిలిటీస్ ఉంటాయి. సో అందుకే వెక్నా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని తన ప్లేస్ లో పెట్టుకుని సేమ్ బిల్ ని కంట్రోల్ లో తీసుకున్నట్టు వాళ్ళకు కూడా డెండ్రైట్స్ పెట్టేసి కంట్రోల్ తీసుకొని వాళ్ళ త్రూని ఈ వాల్ బ్రేక్ చేసి వార్మ్ హోల్ ని క్రియేట్ చేసే ఎనర్జీ కూడా జనరేట్ చేస్తుండొచ్చు. మనకి ట్రైలర్ చూపెడతారు అట్లా రెడ్ కలర్ ఎనర్జీ ఆర్ పవర్ సోర్స్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు జోనథన్ వీళ్ళందరూ. అండ్ అది బ్లాస్ట్ అవుట్ కూడా మనకు చూపెడతారు. సో మోస్ట్లీ ఆ బ్లాస్ట్ ఎందుకంటే ఈ మొత్తం వాల్ ని వీకెండ్ చేసి ఆ వార్మ్ హోల్ ఓపెన్ చేయడానికి. సో అసలు ఎందుకు ఇది చేయాలంటే ఆ డైమెన్షన్ ఎక్స్ లో ఉన్న
మైండ్ ఫ్లేయర్ ఒరిజినల్ వరల్డ్ లో అటాక్ చేయడానికి. అండ్ దీని హింట్ మనకి ఆల్రెడీ ఫస్టే ఇచ్చారు. మనకి హాలీ ఒక బుక్ చదువుతుంది రింకిల్ ఇన్ టైమ్ అని చెప్పి, అండ్ దాని కనెక్షన్ తోనే మనకి ఎపిసోడ్ 6 ఎస్కేప్ ఫ్రమ్ కామజాట్స్ అని చెప్పి నేమ్ చేశారు. అండ్ దాని స్టోరీ లైన్ ఏముంటదంటే కామజాట్స్ అనే ఒక ప్లేస్ ని ఇట్ అని చెప్పి ఒక బ్రెయిన్ సెల్ కంట్రోల్ చేస్తుంటది. అండ్ అది ఎట్లా అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి హైవ్ మైండ్స్ ని వాడుతుంటది అనమాట. సో మోస్ట్లీ వెక్నా ఇంకా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ లోనే ఉండొచ్చు. సో అందుకే ఈ డైమెన్షన్ ఎక్స్ కి పోర్టల్ ఓపెన్ చేసి తనని ఫ్రీ చేయాలని చూస్తుండొచ్చు. అండ్ ఈ స్టోరీలో ఇంకొక పార్ట్ ఏముంటదంటే ఈ ఇట్ అనే బ్రెయిన్ సెల్ ని ఒకరు నేను కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఫీల్ అవుతారు అనమాట. బట్ ఫైనల్లీ అది తనని పొజెస్ చేసేస్తుంది అనమాట. సో ఈ రిఫరెన్స్ ఏంటంటే ఇట్లా హైవ్ మైండ్ లోకి ట్యాప్ అవుతున్నాడు కదా. సో మోస్ట్లీ ఫైనల్లీ మైండ్ ఫ్లేయర్ తన కంట్రోల్ తీసుకోవచ్చు అండ్ వీల్ సేవ్ చేసే పొజిషన్ కి రావచ్చు. అండ్ మైండ్ ఫ్లేయర్ అని ఎందుకు స్పెసిఫిక్ గా అన్నా అంటే మనకు మెయిన్ ట్రైలర్ లో మైండ్ ఫ్లేయర్ పార్టికల్స్ చూపెడతారు. సో అట్లా మైండ్ ఫ్లేయర్ అని అజ్యూమ్ చేస్తున్నాం. సో అసలు యాక్చువల్ ఎండింగ్ ఏమవుతుందంటే మనకి ఎపిసోడ్ 8 నేమ్ రైట్ సైడ్ అప్ అని చెప్పి పెట్టారనమాట. సో మోస్ట్లీ వెక్నా ఈ పోర్టల్ ఓపెన్ చేయడం సక్సెస్ఫుల్ అయ్యి మనకు కొన్ని షార్ట్స్ కూడా చూపెట్టారనమాట. ఇట్లా గ్రౌండ్ బ్రేక్ అయ్యేవి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఇంకా థండర్. సో అది మోస్ట్లీ జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ అసలు దానికి అగేన్స్ట్ గా ఎట్లా ప్లాన్ చేసి ఓడగొడతారు అనేదే స్టోరీ. సో ఇది సీజన్ 5 తర్వాత స్టోరీ అండ్ ఎండింగ్ ప్రొడక్షన్. ఎగ్జాక్ట్ ఇదే అవుతుందని ఏం లేదు, ఎందుకంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి. బట్ ఆ ట్రైలర్స్ అండ్ స్టోరీ లైన్ కొంచెం అబ్జర్వ్ చేస్తే నాకు ఇది పర్ఫెక్ట్ థియరీ అనిపించింది. అండ్ ఈ వీడియో కింతే. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, వేరే ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.